చూడండి బాలయ్య एक्सप्रेशंस किलिंग मी में हुआ ना सर, इसके बारे में इसमें ऑलरेडी हमने एक ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया. ఆయన ఏదో పదం చెప్తారు అనుకొని వెయిట్ చేసినట్టున్నారు. ఆల్రెడీ हमने కాషన్ కియా అని పర్లేదు, మంచి కిక్ ఇస్తున్నాయి ఇంటర్వ్యూలు సినిమాలు అన్ని. జస్ట్ బోయా థింగ్స్. మీ చెడు శ్వాస మీకంటే ముందే ఉంటుందా? కొత్త క్లోజ్అప్ జింక్ ఫ్రెష్ టెక్నాలజీతో ఇది క్రిములతో పోరాడి ఇస్తుంది 18 గంటల తాజా శ్వాస. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నిలబడి కూడా కారం వేయొచ్చు. అచ్చా అఖండ ఉంది. నిలబడి కూడా వేయొచ్చు కదా, మనకు ఫ్యాన్ ఎఫెక్ట్ కావాలి కదా. హీరో ఎలివేషన్ అలయ్యా నా జాజికాయ. జాజికాయ జాజికాయ జాజిలే జాజికాయ రాగి ముద్ద రాగి ముద్ద రాగి ముద్ద. ఆయన జై అనబోయి జాజికాయ జాజికాయ 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. నా మాట చిన్న కుట్టుడు కదిరిదా, నేను కొట్టి తెల్లంగా పడి చూడు కొట్టి వచ్చి రే రే డేంజర్ నా కొడుకు ఈ రెండు కొడుకురా డేంజర్ రా అయినా రే ఈ ఇంటే వదిలేస్తే ప్రపంచంలో ఒక్క మనిషిని కూడా ఉండేట. మీ అండ్ మై ఫ్రెండ్ ఆఫ్టర్ గోయింగ్ నార్త్ ట్రిప్ ఫర్ ఫస్ట్ టైం सब मिलजुल के सारे जहां से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुल है इसके, ये गुल सीता हमारा. क्या बात बुलबुल ये बना ఫస్ట్ ఎవర్ 3 స్టెప్ వెరిఫికేషన్. అరే అంత కిందికి వెళ్తుంటే ఆయన అసలు బుల్లెటే తగలేదు. మళ్ళీ ఫ్లాగ్. అరే రే రే ఇట్స్ ఇంపాసిబుల్ బ్రో. ఉండేందు కింద ఏదో బెడ్ మీద పడినట్టు పడ్డది అంట పైన నుంచి. అన్ని రకాలుగా దావు. సరే ఈడి వరకు యాక్సెప్ట్ చేద్దాం, బుల్లెట్ కొట్టిన వరకు ఓకే. బాలయ్య బాబు గారు కాబట్టి ఏదో కొద్దిగా ఓకే. ఆ గ్యాప్ లోపు వాడు చాలా ఫీట్స్ కిందకి వెళ్ళిపోతాడు కదా డ్యూ టు ది గ్రావిటీ. ఇంకో ఫ్లాగ్ వేసిరాడు ఓకే, అది గాలికి సైడ్ కట్టి ఇటు వెళ్ళదా, కరెక్ట్ గా ఆయనకి వెళ్ళి గుచ్చుకుంటదా మ్యాగ్నెట్. సీదా వెళ్ళి ఇప్పుడు చూడండి నేల మీద వెళ్ళబడతాడు, బెడ్ మీద పడ్డట్టే భయ. అంత పై నుంచి పడితే ముక్కలు ముక్కలు అయిపోతారు బ్రో. ఓకే బాలయ్య బాబు గారు కాబట్టి ఓకే పర్లేదు, నేను ఎన్ని మాట్లాడినా ఓకే. వి నీడ్ ఏ పారాషూట్ టు జంప్ ఫ్రమ్ టాల్ బిల్డింగ్. మీన్ వైల్ బాలయ్య పిల్లోస్ కట్టుకొని చీపెస్ట్ ఆప్షన్ అవైలబుల్. కానీ సినిమా మస్తు ఉంటుంది. ఆయన వచ్చేది ఓకే. కానీ ఆ సినిమాలు అన్ని ఒకప్పుడు ఊపాడించినవి. కుదిపి కులేసి కలేసి మెలేసి అది. అడ్రస్ చెప్పు నీది ఒకసారి, అడ్రస్ పెట్టు. చేయాలి అంతే. ఇది అసలు మామూలు వైరల్ చేయలేదు. हम खाना नहीं बतक सकता, मैं అనలేకపోయినా బతకగలం बाज लेकिन मंदु नहीं सकता बतकने 20 साल से 20 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తారు ఇక్కడ. कब तक जिहाद के लिए? అది చూస్తున్నప్పుడు అలాగే ఉండింది, కొద్దిగా హిందీ రాకుండా మాట్లాడుతున్నారు అన్నట్టు తెలిసిపోయింది క్లియర్ గానే. బట్ ప్రమోషన్ కోసం అఖండ 3 పడిపడు. జై అఖండ. జై అఖండ. పడు 3 పడు 3 పడు. అచ్చా పార్ట్ 3 జై అఖండ. వాడికి అర్థం కాలేదేమో. 3 పడు 3 పడదు భయ్యా. పార్ట్ 3 పడింది. నువ్వే హీరో పార్ట్ 3 లో. అరే ఆపేసాడ్రా. అదే పార్ట్ 2 కి అఖండ 2 అని కాదు కదా పెట్టింది, అఖండ 2 ఏనా? అదేలే వాళ్ళు 3 వేయకుండా కామెంట్ చూడండి కింద, ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. అట్లేం కాదులే భయ్యా. ఇంకొకరు ఎవరు అప్పుడు దాకా ఉన్నారా బ్రో ఇంకా థియేటర్ లో పానీపూరి సమోసా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయినట్టున్నాడు. ఏంట్రా ఈ సీను? ఇప్పుడు కార్రి గుద్దుతే కింద ఆయన ఫోటో మస్తుంది భయ్యా. అదిరా ఇండియన్ సూపర్ మ్యాన్ పవర్. నిజంగా
బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే సినిమా థియేటర్ లో చూసి విజిల్ వేసిన వాళ్ళ పరిస్థితి. హార్డ్ కోర్ ఫ్యాన్ అన్నాక ఇంకా ఏం చేసినా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోవడంటే అది అంతే, ఇంకా రీఫిల్ తో పచ్చబొట్టేంటి మామ. ఎడం పక్కన ఎందుకుంటుందో తెలుసా? అవునా, రీఫిల్ తోట గుండె ఎడమ వైపు ఉంటుంది కాబట్టి. యు ఆర్ రాంగ్. జేబు కూడా ఎడం పక్కే ఉంటుంది. ఇది కూడా అదే సినిమా. లయన్ ఏంటి గో బ్యాక్. దేనికి? ఇంకా అప్పటికి ఏది అవైలబుల్ లేదు, మరి రీఫిల్ దొరికింది, గుచ్చి పడేశారు. एक बार उठा के उठा सकता हूँ. स्टैंडर्ड्स में बनाना उनका जो ख्वाहिश था. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఆడ నుంచున్న కెమెరాకి పడిపోయి ఉంటది, కొట్టడానికి వస్తుంది. టెంపర్మెంట్ అంట. अच्छा, बहुत जबरदस्त अच्छे राइटर से डायरेक्शन वो सब टीम वर्क होता है. मैं ना नहीं बोलता हूँ उसको. मैंने ऐसा बोला था, ऐसा क्यों चेंज किया, ऐसा नहीं. बट आई विल गेट सेटिस्फाइड. वो जो बोले वो भी मुझे पसंद आना चाहिए. So I'm very lovely, happy to work with a few directors. I don't act with many numbers directors. I have my selected directors. I act only with them who totally understand me and my temperament in the temperature, on the sets, and everything. టెంపర్మెంట్ అంటే అదో రకమైన పెప్పర్మెంట్ అనుకుంటున్నాడు బాలయ్య బాబు. ఆ యాంకర్ కి దండవరా అయ్యా, నవ్వేలా ఆపుకున్నాడో ఏమో. ఇదెలా మిస్ అయ్యాం అసలు. ఇది కూడా అదే సినిమా, అన్ని కళాఖండాలు అందులోనే ఉన్నాయి. లయన్ అలాంటి మిషన్ లేనే లేదు బ్రో. ఇప్పటికి హెలికాప్టర్ నుంచి అలా పడిపోతుంటే పట్టుకున్నా. హెలికాప్టర్ జస్టింగ్ ఇట్లా 1 ఫ్లోర్ బిల్డింగ్ హైట్ లో ఎగురుతుంది. ఆయన ఈజీగా ల్యాండ్ అయిపోయాడు. వెర్ ఇస్ ఫిజిక్స్? నో ఫిజిక్స్. వెర్ ఇస్ లాజిక్? నో లాజిక్, ఓన్లీ యాక్షన్. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మేము చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. అక్కడ యాంకర్ అడిగిన క్వశ్చన్లు అలానే ఉన్నాయి, మనోళ్ళు చెప్పింది కూడా అలానే ఉంది భయ్య. అంటే వేటికి ఏ డైలాగ్ వేసినా లింక్ అయిపోతుంది, సింక్ అయిపోతుంది, అట్లుంది. మనోళ్ళకి హిందీ రాక ఆ హ్యాండ్ ఎక్స్ప్రెషన్స్ తోటి అలా ఇలా చెప్తుంటే దానికి ఏది వేసినా కూడా యాడ్ అయిపోతుంది. మేము చంద్రబాబు నాయుడు. క్లోజ్. కానీ ఏదో ట్రై చేశారు ప్రమోషన్ కోసం, సినిమా కోసం. ఇప్పుడు వేరే వాళ్ళు అయి ఉంటే నాకు హిందీ రాదు, నేను ఒప్పుకోనని వదిలేసేవాళ్ళు. కానీ బాలయ్య బాబు అలా కాదు. బల్లయ్య. అవును, ఆయన బాలయ్య అనలే, బల్లయ్య. I can't start like this because मैंने मुंबई में देखा, गोवा में देखा, कहीं भी चले जाओ सबसे पहले हमको बोलना होता है जय बलैया. We have to say. అది ఆనవాయితీ. ये आनवाइती. सबसे पहली बार कब सुना था सर आपने, मेरे को बताओ. माँ का कोख में था. I think what that way I do is right. तो लगा डर ऐसा कुछ? The look is scary, but sir is not, na? The look is scary, but sir is not, na? బగ్ని అంత సింపుల్ గా తీసేసావేంటి బాలా? అదే ఆయన దారిలోకి ముందుకెళ్తుంటే గ్లిచ్ అవుతుంది. ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది నిజంగా. చూసానన్నయ్య, నేను చూసేశాను. వగ్గ అంత పైన పెడతారు. ఓకే, ఇట్స్ ఓకే, ఎంజాయ్ చేయాలంతే. 102 సినిమా చూసి బాలయ్య ఫోన్ చేసిన అభిమాని. బాలయ్య గారు గుడ్ మార్నింగ్. ఇందాక మూవీ చూసి అంతా దాదాపుగా 100 పీపుల్ ఉన్నారు. అప్పుడు చేశాను మన మూవీలోంచి జస్ట్ బయటకు వచ్చి. ఆయనేనా అండి?
అది మనకి మామూలు ఆయన గొంతే. మనకి గూజ్ బంప్స్ అంటారు కదా. కానీ ఈసారి మాకు బాలయ్య బంప్స్, బోయపాటి బంప్స్, తమన బంప్స్ బాగా వచ్చినాయి థియేటర్ లో. ఎస్పెషల్లీ అంటే 10 minutes బిఫోర్, 15 minutes బిఫోర్ ఇంటర్వెల్ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట రియల్ తాండవం. బాగా అంటే అటు కొద్దిగా ఆయనలాగా లేదే, వెయిట్ చేస్తా మనం ఏదో మరి మొత్తం కంప్లీట్ గా ఏంటంటే లాస్ట్ లో ఆ శివతాండవం పెట్టడం అనేది క్లైమాక్స్ లో ఆయన కట్ చేయట్లేదు ఇంకా. ఐడియా అండి అది మాత్రం. బాగా నార్త్ ఇండియాలో మన తెలుగు వాళ్ళ కన్నా సౌత్ కన్నా నార్త్ లో అయితే బాగా కనెక్ట్ అవుద్ది. నేను తిట్టాడు అనుకున్నా అనేది చెప్పండి. బ్రహ్మాండంగా ఉంది. ఆయన గొంతే భయ్యా, ఆయన గొంతే కన్ఫర్మ్. ఒక రకంగా ఏంటంటే అటు యాక్షన్, ఎమోషన్ ఉంది, అట్ ద సేమ్ టైం మళ్ళా భక్తి పారవశ్యం అన్ని రెండు బ్రహ్మాండంగా ఉంది. ఇంకా 2 గంటలు మాట్లాడండి ఆయనకి తిక్కరైకి. ఎవరు మాట్లాడేది? నేనండి మీ అభిమాని. అచ్చు బాలయ్య లాగా మాట్లాడాడు ఈ బాబు. ఇట్ హ్యాపెండ్. Anything happens, first it happens with something which has to be happen. నాకు అర్థం కాలేదు సార్. నాకు కూడా Future, cosmic energy ఉంది. That's what happened. అర్థమైందా రాజా? పెద్దోళ్ళు చెప్పే మాటలు అస్సలు అర్థం కావు. ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎన్షన్ ఆరెంజ్. ఏంటి భరద్వాజ్ ఒక్కడే కూర్చుని ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నాం? ఇది కూడా అదే కదా లయన్ సినిమానే. ఇది ఉన్నాయి ఏంటి భయ్యా లయన్ లోనే. 2025 ఎలా ఉండింది ఏం చెప్తామండి, చాలా బాగుందండి అంతే. అయితే ఫస్ట్ మనం ఇది ఇలా త్రిశూలం తిప్పే సీన్ చూసుకొని అదే కొద్దిగా ఓవర్ ఉంది అనుకున్నాం. తర్వాత ఇది దిష్టి తీసే సీన్ చూసేసి మొత్తానికి ఇంకా ఇప్పుడు మన డైరెక్టర్ గారు దానికి చెప్పిన లాజిక్ ఏంటంటే అవెంజర్స్ ఉన్నారు, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి సూపర్ పవర్స్ ఉన్నాయి కదా, యూ బిలీవ్డ్ ఇట్ అంటే మీరు దాన్ని నమ్మారు. వాళ్ళకి సూపర్ పవర్స్ ఉన్నాయి, వాళ్ళు మన నార్మల్ మనుషులు అయినా దే క్యాన్ డూ ఎనీథింగ్ అంటే మీరు నమ్మారు. సేమ్ అలానే బాలకృష్ణ గారిలో ఉండింది ఆ గాడ్ పవర్. ఆయన చెప్పిన ప్రకారం సమ్ సూపర్ పవర్ ఇన్ హిమ్, కాబట్టి ఆయన కూడా మంచితో సమానం కాదు. ఇది కూడా నమ్మాలి, అదే అక్కడ లాజిక్. You don't believe, but we have to believe our Superman, we have to believe our Spider-Man. You don't believe our Tiger Man. You should believe it. That's right. My Tiger Man నమ్మరు. We are Indians. You have to believe it. అండ్ అది సమ్ వే కరెక్టే. అది కూడా అవెంజర్స్ నమ్మినప్పుడు ఇది ఎందుకు నమ్మరు? అండ్ థ్యాంక్ యూ అందరికి 1000 సబ్స్క్రైబర్స్ చేసినందుకు. అండ్ ఛానల్లో ఇలాంటి ఫన్నీ కంటెంట్ వస్తూనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫన్నీ మీమ్స్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.